జై శ్రీరామకృష్ణ. ఆలయ ప్రసాదంలో తమ వంతు ప్రసాదాన్ని సాధికారికంగా అడగడము. కాళీ రాధా గోవిందుల పూజ నైవేద్యాలు ముగిసిన తర్వాత 2 పల్లెరాలలో అన్నప్రసాదము, పళ్ళు, మిఠాయిలు, తినుబండారులు శ్రీరామకృష్ణుల గదికి పంపే ఆనవాయితీ మధుర్ కాలం నుండి వస్తూ ఉంది. అలా పంపిన ప్రసాదాన్ని ఆయన తదితరులు భుజించేవారు. దీనితో పాటు కాళీమాతకు, రాధా గోవిందులకు పండుగ రోజులలో ప్రత్యేకంగా నివేదించిన నైవేద్యాలలో కొంత భాగము ఆయన గదికి పంపేవారు. అది వర్షాకాలము. ఆ రోజు పలహారిని కాళీ పూజ పర్వదినము. ఆలయంలో ప్రతి ఏటా ఈ పూజను జరిపించడము ఆనవాయితీ. ఆ రోజు జగజ్జననికి ప్రత్యేక పూజలు జరిపి వివిధ ఫలాలు నైవేద్యంగా అర్పిస్తారు. ఆ రోజు కూడా అలాగే పూజ జరిపించారు. నౌబత్ నుండి వినవచ్చే చక్కని సంగీతము వీణుల విందు చేసింది. ఆ రోజు శ్రీరామకృష్ణులతో స్వామి యోగానంద తదితర భక్తులు ఉన్నారు. జై శ్రీరామకృష్ణ.